నమస్తే, వెల్కమ్ టు SNN న్యూస్. పట్టణంలోని బాబా కాలనీలో ఇసుక డంపుపై కథనం రాసిన మెదక్ జర్నలిస్ట్ ఎండి ఇంతియాజుద్దీన్ అక్రమ ఇసుక మాఫియా భాను అనే వ్యక్తి అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడడంపై ప్రెస్ క్లబ్ పక్షాన నాయకులు పట్టణ సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేష్ గౌడ్, గౌరవ అధ్యక్షులు చారి, కామటి కిషన్, నాయకులు సురేందర్, ఎండి రియాజుద్దీన్, లక్ష్మణ్, సఫ్దర్ అలీ, ఫసీయుద్దీన్, రహమత్, అంజాగౌడ్, ఇంతియాజుద్దీన్, యూసఫ్ అలీ, రాఘవులు, హమీద్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులు కొనసాగుతున్న దుస్థితి మెదక్ జిల్లాలో కొనసాగుతుంది. జిల్లాలో అక్రమ ఇసుక, మట్టి, రేషన్ బియ్యం ఇలాంటి తదితరమైన అక్రమ దందాలు నడుస్తున్నాయి. వాటిపైన కథనాలు రాసిన ఇమ్తియాజ్ అనే మా తోటి జర్నలిస్టులపై ఒక వ్యక్తి అంతు చూస్తానని చెప్పేసి బెదిరించడంతో మేము పట్టణ సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సంబంధిత శాఖల అధికారులు మామూలుగా అలవాటు పడి చర్యలు తీసుకోకపోవడంతో వాళ్ళ ఆగడాలు ఇంతవరకు ఈ క్రమంలో రెచ్చిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు సిఐ గారికి మేము పట్టణ సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము వారు కేసు చేస్తానని చెప్పి హామీని ఇవ్వడం జరిగింది. మాఫియాపై కథనాలు రాసే వ్యక్తులపైన ఈ మాఫియా దాడులకు పాల్పడడం, అదేవిధంగా వాళ్ళు బెదిరింపులకు పాల్పడడాన్ని మెదక్ ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇట్లాంటి ఘటనలు గతంలో కూడా చాలా జరిగినాయి. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా ఇంతియాజ్ అనే జర్నలిస్ట్ మీద ఇసుక మాఫియా ఆయనను ఫోన్లో బెదిరించడం జరిగింది. అతని పైన పట్టణ సిఐకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేస్తామని చెప్పేసి సిఐ హామీ ఇవ్వడం జరిగింది. ఇసుకతో పాటు మట్టి దందా, అదేవిధంగా ఈ బియ్యం దందా కూడా మెదక్ ప్రాంతంలో జోరుగా సాగుతూ ఉంది. మాకు అడిగే వాళ్ళు లేరని చెప్పేసి వాళ్ళు బెదిరింపులు కూడా పాల్పడ్డ సంఘటనలు మనం జిల్లాలో అనేక చూసినాం. కాబట్టి ఇలాంటి ఘటనలపైన సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోవడం మూలంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మట్టి దందా, ఇసుక దందా, అదేవిధంగా రేషన్ మాఫియా, ఈ 3 దందాల మీద సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.